ఓయ్ విను, నీ పాత ప్రపంచానికి ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్త జీవితంలో ఏదో సాధించాలి అని చాలా ఆశలతో పట్టుదలతో ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్న రోజుల్లో సడన్ గా నీ పాత ప్రపంచంలో ఉన్న నువ్వే ఒక ఆత్మగా మారి నీ ప్రెజెంట్ జీవితాన్ని నిన్ను వెంటాడితే నీకు ఎలా ఉంటది? నువ్వు వదిలేసిన ప్రపంచం ఒక పీడకలగా మారి నువ్వు బ్రతుకుతున్న ప్రపంచాన్ని పాడు చేస్తే ఎలా ఉంటది? నిజానికి అబద్ధానికి మధ్యలో ఉన్న ఒక సన్న గీత కనిపించకుండా కనుమరుగైపోతే నీ జీవితం ఎలా ఉంటది? తెలుసుకోవాలంటే నువ్వు తప్పకుండా చూడాల్సిందే పర్ఫెక్ట్ బ్లూ మూవీ. వెల్కమ్ టు సినిమా సన్యాసి, వేర్ మూవీ మీట్స్ మోక్షన్. Movie reviews, film analysis, cinema recommendations, whatnot. Everything about cinema will be uploaded here, one video at a time. So don't forget to like, share and subscribe and keep watching Cinema Sanyasi, where movie meets moksha. Perfect Blue 1977 Japanese psychological horror drama animated cinema. ఇది ఒక లెజెండరీ డైరెక్టర్ సతోషి కాన్ తీసిన మొదటి సినిమా. ఈ సినిమా వెనుక చాలా కథ ఉంది. ఇది జస్ట్ రికమెండేషన్ ఫిలిం కాబట్టి అంతా కవర్ చేయడం కుదరదు. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ సినిమా యాక్చువల్ గా డైరెక్ట్ టు వీడియో అనే ఒక ఫార్మాట్ లో తీస్తారు. అంటే డైరెక్ట్ టు వీడియో అంటే జనరల్ గా సినిమాలన్నీ థియేటర్స్ కి రిలీజ్ అవ్వడానికి తీస్తారు, లేకపోతే టీవీలో టెలికాస్ట్ చేయడానికి తీస్తారు. కానీ ఈ సినిమాని డైరెక్ట్ గా డివిడీస్ లో ప్రింట్ చేసి ఆడియన్స్ కి, ప్రజలకి అమ్మేయడానికి తీసే ఒక మార్కెట్ అన్నమాట. దీన్ని డైరెక్ట్ టు వీడియో మార్కెట్ అంటారు. జపానీస్ ఫిలిం ఇండస్ట్రీలో ఇది అప్పట్లో బాగా ఫేమస్ గా రన్ అవుతున్న ట్రెండ్ అన్నమాట. యూజువల్లీ ఇది మాసెస్ కి అపీల్ అవ్వాలని కాదు, ఒక సెట్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న ఆడియన్స్ కి. సో ఈ డైరెక్ట్ టు వీడియో ఫార్మాట్ మార్కెట్ ఎప్పుడు చాలా లిమిటెడ్ ఆడియన్స్ కి, ఆ లోకల్ ఆడియన్స్ కి మాత్రమే సరిపోతుంది అనుకుని తీస్తూ ఉంటారు. కానీ ఇది ఒక వరల్డ్ వైడ్ ఫెనోమెనన్ గా మారిపోయింది. తీసింది డైరెక్ట్ టు వీడియో లోకల్ మార్కెట్ కోసమైనా కూడా ఇది ఫిలిం ఫెస్టివల్స్ కి వెళ్ళి మంచి రికగ్నిషన్ తెచ్చుకోవడం వల్ల ఇప్పటికీ ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ టెల్లింగ్ నెరేటివ్ గా కూడా మిగిలిపోయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇంత కాంప్లికేటెడ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉన్నది ఆ డైరెక్టర్ సతోషి కాన్ గారి ఫస్ట్ ఫిలిం అంట. ఫస్ట్ ఫిలిమే ఇంత తోపుగా తీశారు అంటే ఆలోచించండి ఎంత లెజెండరీ టాలెంట్ ఉన్న అతను అయి ఉండొచ్చు. ఇది చాలా చిన్న సినిమా, 1.5 hours, రఫ్ గా 1.5 hours ఉంటుంది. అండ్ ఐ గ్యారంటీ యూ ఒక రకమైన థ్రిల్లింగ్, ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ మీకు సినిమా చూస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఇది 1997 అంత పాత సినిమా అయినా కూడా, ఆల్మోస్ట్ 3 decades పాత సినిమా అయినా కూడా ఇప్పటికి కూడా ఇందులో ఉన్న టాపిక్స్, ఇందులో ఉన్న స్టోరీ లైన్ మొత్తం చాలా రిలవెంట్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఇది పాప్ కల్చర్ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి, ఫ్యాన్స్, టాక్సిక్ ఫ్యానిజం గురించి, ఆ ప్రపంచంలో జరిగే ఒక చిన్న కథ అనమాట. మీరు అసలు ఏమి ట్విస్ట్ లేదు కదా ఎండింగ్ లో అనుకుంటారు, కానీ ఇఫ్ యు గో లైక్ రాబిట్ హోల్ లాగా అనమాట. మీరు ఎంత టిక్ చేస్తే అన్ని ట్విస్ట్లు అనే సర్ప్రైజ్లు సినిమా నుంచి బయటపడుతూ ఉంటాయి. కలర్ థియరీస్ కానీ, ట్విస్ట్ గురించి కానీ, ఎవరు నిజం ఎవరు అబద్ధం గురించి కానీ చాలా ప్లెయిన్ గా అర్థమైపోయింది కదా అనిపిస్తూ ఉంటుంది సినిమా. బట్ బయటకు వచ్చి ఒకసారి ఆలోచించిన దాని గురించి మీరు గూగుల్లో రీసెర్చ్ చేసినా కూడా మీకు అర్థం కాలేదు, అర్థం కానిది చాలా ఉంది అనేసి కనిపిస్తుంటుంది. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిలిం. మోస్ట్ ఆఫ్ ద సైకలాజికల్ థ్రిల్లర్స్ అర్థం కావు, లేకపోతే బాగా ఆలోచిస్తే అర్థం అవుతాయి. ఇది అలా కాదు, అర్థం అయిపోతుంది, కానీ ఎంత ఆలోచిస్తే అంత కాంప్లికేట్ అవుతూ ఉంటుంది కదా. మీరంతా ఇన్వెస్ట్ చేయకపోయినా ఎమోషనల్లీ మీకు చూస్తే ఒక మంచి థ్రిల్ రైడ్ ఇస్తుంది సినిమా. రిక్వైమ్ ఫర్ ఎ డ్రీమ్ చాలా ఫేమస్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఆ సినిమా తీసిన డైరెక్టర్ డారెన్ కూడా ఈ సినిమాని రీమేక్ చేయాలని అనుకున్నారంట, రైట్స్ కూడా తీసుకున్నారని రూమర్స్ ఉంటాయి. కానీ కొన్ని రీజన్స్ వల్ల అది తీయలేకపోయారు. బట్ రిక్వైమ్ ఫర్ ఎ డ్రీమ్ లో కూడా ఈ సినిమా ఛాయలు, ఇన్స్పిరేషన్ ఇందులో కనిపిస్తూ ఉంటది. సో అంత కల్ట్ క్లాసిక్ కి ఇది ఇన్స్పిరేషన్ లా కనిపిస్తుంది అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత తోపు సబ్జెక్ట్ ఈ మూవీ. ఇది మనకి ఇంగ్లీష్ లో, జపనీస్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంది, తెలుగులో లేదు. సో దట్ ఈస్ అవర్ మూవీ రికమెండేషన్ for this time. Perfect Blue 1997 సతోషి కాన్ గారు తీసిన జపనీస్ యానిమేటెడ్ హర్రర్ సైకలాజికల్ డ్రామా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక బెస్ట్ వరల్డ్ సినిమా మూవీ రికమెండేషన్ తో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ సినిమా సన్యాసి, వేర్ మూవీ మీట్స్ మోక్షన్. టాటా బై బై, సీ యూ.